నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గోవింద 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 అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణాం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య అందరూ మీ గోత్రాన్ని, మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీవైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అని అన్నట్లుగా వైకుంఠాన్ని వీడి భూలోక వైకుంఠంగా ఈ తిరుమల క్షేత్రాన్ని చేయడానికై వైకుంఠాన్ని వీడి స్వామివారు ఈ తిరుమల క్షేత్రానికి వేంచేసి సేవాపరా శివ సురేష కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః బద్ధాంజలి ప్రవిలసన్ నిజ శీర్షదేశాః అని నిత్యం సుప్రభాతంలో చెప్పినట్లుగా సమస్తమ అయినటువంటి దేవీ దేవతలందరి చేత ఆరాధింపబడుతూ నిత్య నైమిత్తిక కైంకర్యాలను నిర్వర్తింపచేసుకుంటూ భక్తజనులందరినీ రక్షించేటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీవేంకటాచలపతిం శ్రితపారిజాతం వాగీశముఖ్యసురవందితపాదపద్మం పద్మావతీ హృదయ పంకజలోలభృంగం ప్రస్తౌమి సంతతమహం పరిపూర్ణ భక్త్యా. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో
మనం పరిపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులతో వెంకటాచలపతిని వేంకారో అమృతబీజస్తు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రిరితి స్మృత అని అన్నట్లుగా వేం అనేటువంటి బీజాక్షరం అమృత బీజమని, కటం ఐశ్వర్యముచ్యతే అని ఐశ్వర్య బీజాక్షరం కటహ అని, ఈ వెంకట అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా అమృతైశ్వర్యములు రెండు మనకు కలుగుతాయి అని మనకు వెంకటాచల మహాత్యాంతర్గత వాక్యముల ద్వారా తెలుస్తూ ఉన్నది. అటువంటి వెంకటాచలపతి శ్రితపారిజాతం, ఎవరైతే ఆ స్వామివారిని ఆశ్రయిస్తారో వారందరికీ పారిజాతం వంటివాడు, పారిజాత వృక్షం వంటివాడు. అంటే దేవతా వృక్షాలు కొన్ని ఉన్నవి, కల్పవృక్షము అలాగే పారిజాతము ఇత్యాదులు. ఆ వృక్షాల కిందకు వెళ్ళి మనం ఆ వృక్షం యొక్క ఛాయలో నుంచుంటే చాలు, మనకు సకలములైనటువంటి కామనలు ఆ వృక్షాలు తీర్చగలవు. అటువంటి పారిజాతమైనటువంటి శ్రీనివాస ప్రభువుకు నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. వరుణాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తామృతరాయ నమః యాతస్పదయే నమః వరుణాయ నమః. పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారాన్ని నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం సింకచక్రసమన్వితం జగాపదం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణామగమర్చయేత్. ఆగ్నేయస్మాదజామహే త్వా విశ్వే సదాత్వం మహిదో నశంభో వైరాజంతే హృదయనిధత్తాం ప్రణయిష్యామ దేశో విపధానామనాదర్యామి సస్తాందనితాన్ దధాత్. పద్మాగారమండలే ఓంభూహ విశ్వక్సేనమావాహయామి, శాంతమావాహయామి, హరమావాహయామి, అమితమావాహయామి, నిత్యానుభాజనమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి, వామే జగామావాహయామి. సూత్రపతి జగాసమేత శ్రీ విశ్వక్సేనస్య గిదవాసనం. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. శాంతాయ నమః, హరాయ నమః, అమితాయ నమః, నిత్యానుభాజనే నమః. సూత్రపత్యే నమః, జగాయే నమః. సూత్రపతి జగాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారాన్ని నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్త్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం. భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రజతాం ప్రజతాం ప్రజాపతిః. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యదో విఘ్నవిక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విఘ్నవిక్రమే త్రేధా నిదధే పదం. సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విక్రమే విష్ణుర్గోపా అదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పుష్పశే. ఇంద్రస్య యుధ్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః. దివీవ చక్షునాదరం తద్విప్రాసోऽపి పుణ్యమోజాగ్రవాగం సస్సమింధతే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసుస్తరస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సతే. ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారా ఆసతే. దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్మీదోపవ్యుషం. యదా మయి సూర్యపుదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్. యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కృవేత యత్కారీ స్యాత్. పుణ్యాః ఏమ కరతే. ఓం భూః భుర్భువస్వరోమస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రవంతు. పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న వృత్తశ్రమా స్వస్తి న పూషా విశ్వమేధాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్. పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతు కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతు కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతు కర్మణి స్వస్తి రుధ్యాస్మ హవ్యేర్దమధోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు. అనురాధాన హవిషా వర్ధయంతః సతంజీవేమ సృతస్సమీరాః. పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంతు కర్మర్ధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః. పుణ్యాహం
సమృద్ధి ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథాతన మహేరణాయ చక్షసే యో పశ్యమతమోరసస్తస్య భార్యతే హనః ఉచతీరవ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః ఓం పవమానస్వర్జనః పవిత్రేణ విజర్షణిః యః పోతా సపునాతమా పునంతమా దేవ జనాః పునంతమనమోధియా పునంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవతే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా క్రతూగుంబ్రణ్ యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితదమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సమేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాత్ యస్యే మక్మే స్తనవో వీతపృష్ఠాః తజామదంతస్సదమార్త్యేషు వయగ్స్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాతః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః హర్తావరీ జజ్ఞయే మా పునీతాం బృహద్భిः సవితుస్త్రుమిः వరశిష్టైర్దే మమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपनत येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीरध्येति ऋषिभिः सम्भृतगं रसं सर्वगं सपूतमस्यादि सुदिदं मातरिश्वण पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पापमानी स्वस्त्यगणीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं पापमानीर्तिशन्तनः इमं लोकमथो अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्यजनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं प्रते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीतिः सहमा पुनात् सोमस्स्यावरणः समीच्या यमो राजा प्रवृणाभिपुनातमा जातवेदा मूर्जगिन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिरमानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषणं शन्नो अस्तुद्पदे सञ्चतुष्पदे ॐ शान्ति स्यान्ति स्यान्तिः ॐ प्रात्यां दिशि देवार्तजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि घ्राः पशवो मार्जयन्ताम् उदेत्यां दिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि ऋग्नः संवत्सरो यज्ञपधर्मार्जयन्तामदोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महदो महीयान् आत्मा गुहायान् निहितोऽस्य दन्तोः समकृतं वस्यते वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्तप्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्तजिह्वाः सप्त इमे लोका ये सुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रागिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वामोषधयो रसाः श्रीनीशभूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवी कवीनां प्रजनविप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्फुतिर्वनानागं सोमः पवित्रमत्येतिरेभन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सकं यदा स्थानं प्रवेशगामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च తంగా జరుగుతూ ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో ముందుగా మనందరి చేత సంకల్పాన్ని పఠింపచేశారు ఆచార్య స్వామివారు. ఈ కళ్యాణ సంకల్పాన్ని మన చేత పఠింపచేయడం వల్ల మనమే ప్రత్యక్షంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిరుమల క్షేత్రంలో ఉండి నిర్వర్తిస్తున్నామా అన్నట్లుగా స్వామివారి యొక్క కైంకర్య అనుభవాన్ని మనం పొందుతూ ఉన్నాం. ఇటువంటి సంకల్ప పఠనాన్ని చేయించిన తర్వాత విశ్వక్సేనారాధన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. శ్రీవైకుంఠంలో స్వామివారి యొక్క సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారు నిత్య నిరంతరము సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యములు అనేటువంటి చతుర్విధ మోక్షాలను పొందడానికి ఎవరైతే భక్తులు పరితపిస్తూ ఉంటారో అటువంటి భక్తులకు ఏ విఘ్నములు కూడా కలగకుండా స్వామివారి దగ్గరికి సునాయాసంగా చేర్చేటువంటి సర్వసైన్యాధ్యక్షుడు ఆ విశ్వక్సేనుడు. అటువంటి విశ్వక్సేనుల వారికి ముందుగా ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అని అన్నట్లుగా పుణ్యాహవాచన అనేటువంటి శుద్ధి ప్రక్రియగా ఆ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వర్తించి ఇప్పుడు సద్యోంకురార్పణ అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే అని నిత్యము మనం వర్ణిస్తాం కదా. ఆ విధంగా చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుడికి, షణ్ముఖుడికి, పంచముఖుడికి అందరికీ కూడా శిరస్సున కిరీటంలో మణి వంటి వాడు శ్రీనివాస ప్రభు. అటువంటి శ్రీనివాస ప్రభువుకు జరిగేటువంటి దివ్య తిరుకళ్యాణ మహోత్సవానికి వారందరినీ కూడా ఆహ్వానించి ఈ అంకురార్పణ అనేటువంటి కైంకర్యాన్ని సుసంపన్నం చేసిన తర్వాత ఇప్పుడు యాగదీక్ష కౌతుక బంధనంగా చెప్పబడేటువంటి రక్షాబంధనాన్ని నిర్వర్తించడానికి ఆ రక్షా సూత్రములకు ఆరాధన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్తంగా మనం వీక్షిద్దాం. గోవింద గోవింద. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానిర్విబుధా విరాజన్నే తమ్మయ దోషాగిస్యాననాగ్నవిపణాని వదంతే. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యనీతర నర్మణాః స్వస్తి పూషా అసూరోదరాధన స్వస్తి త్యావా పృథివీ సుచేతనా స్వస్తయే వాయుమప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిః స్వస్తయే దేవా ఆమంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్తం మహాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి బధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనోజరేమ సూర్యాచంద్రమసా వివ పునర్తథాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశోనావామిమారోహేమ అంభోముచా మాంగిరా సంగయం జస్వస్త్యా త్రీయం మనాథా జతార్క్ష్యం ప్రియాదబానిశరణం ప్రబध्ये స్వస్తిశం బాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. ముకుంద మూర్ధ్నా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాతని కులశేఖరాళ్వార్లు ముకుందమాలా స్తోత్రంలో వర్ణిస్తారు. ఆ మోక్షం ఇచ్చేటువంటి ముకుందుణ్ణి యాచించి ఆయన పాదముల పట్టుకొని మనం ప్రార్థించవలసినటువంటి విషయం ఏమిటి అంటే ముకుంద మూర్ధ్నా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిస్త్వచ్చరణారవిందే. ఓ స్వామి, నీవు నాకు ఈ మానవ జన్మను అనుగ్రహించావు. జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పి శంకరాచార్య స్వామి వారు అన్నారు కదా. అంటే మన యొక్క పుణ్యపాప ఫలాధార సుఖదుఖ ప్రవర్తనం అని ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా చేసుకున్నటువంటి పుణ్యపాపానుగుణంగా ఇప్పుడు కర్మలను అనుభవించడానికై ఎంతో పురాకృత పుణ్య విశేషాన్ని చేసుకుని ఈ మానవ జన్మను నాకు అనుగ్రహించావు కదయ్యా స్వామి. ఇంతకుముందు చేసుకున్నటువంటి పుణ్య విశేషం వల్ల ఇంత గొప్ప జన్మని నాకు ప్రసాదించావు. సరే, ఈ మానవ జన్మను నాకు ప్రసాదించినందుకు గాను నిత్య నిరంతరము కామక్రోధశ్చ మోహశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి అన్నట్లుగా మనకు దొంగిలించేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మన ధనాన్ని దొంగిలించక్కర్లేదు. మన శరీరంలోనే దొంగలు ఉన్నారట. ఎవరు అంటే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటి అరిషడ్వర్గములు. ఇవి మనలో ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటి రత్నాన్ని అపహరించడానికి ఎల్లప్పుడూ వేచి చూస్తూ ఉంటాయట. అందుకే త్యాగరాజస్వామి వారు కూడా తెరతీయగరాదా నాలో అని తిరుపతి వెంకటరమణ మత్సరమను అని చెప్పి అంటారు. నాలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు అనేటువంటి తెరలను పూర్తిగా తొలగించు స్వామి, ఆ జ్ఞానరత్నము అనేటువంటి దాన్ని ప్రకాశించే విధంగా చేయవయ్యా అని చెప్పి త్యాగరాజస్వామి వారు ప్రార్థిస్తారు.
అలాగా ఈ మానవ జన్మను తీసుకున్నందుకు గాను నిత్య నిరంతరము మజ్జనోన్మజ్జనంగా ఈ సంసార సాగరంలో మునుగుతూ మనం పైకి లేచేటువంటి అవకాశం లేకుండా ఈ సంసార సాగరంలో మునిగిపోకుండా మనల్ని సంసార సాగర నిమగ్నమనంత దీనం ఉద్ధర్తుమర్హసి హరే పురుషోత్తమోసి అని అన్నట్లుగా ఈ సంసారం అనేటువంటి సాగరం నుంచి ఉద్ధరించగలిగేది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పరమాత్మ మాత్రమే. ఎల్లప్పుడూ నిత్య నిరంతరము కూడా శేషాద్రవు జగతోస్య రక్షణ ధియా తిష్టద్ దయాసాగర అని అన్నట్లుగా దయాసాగరుడై ఎవరైతే సంసార సాగరంలో మునిగిపోతూ ఉంటారో వారందరినీ కూడా పైకి తీసుకొస్తూ చేయూతనిస్తూ నిత్య నిరంతరము కూడా పిలిచిన పలికే ప్రత్యక్ష దైవంగా స్వామివారు మనల్ని అర్చావతార రూపంలో అనుగ్రహిస్తూ ఉన్నారు కదా. అటువంటి స్వామివారి యొక్క పదపద్మములను పట్టి మనం ఏమని ప్రార్థించాలి అంటే అవిస్మృతిస్త్వచ్చరణారవిందే రేఖామయ ధ్వజసుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వచిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని అన్నట్లుగా రేఖామాత్రంగా ధ్వజము, అంకుశము, అమృత కలశము ఇత్యాది దివ్యములైనటువంటి చిహ్నములన్నీ కలిగినటువంటి ఆ పదపద్మములు ఏవైతే ఉన్నాయో ఆ దివ్యములైనటువంటి పదపద్మములను పట్టి మనం ప్రార్థించాలి. ఏమని అంటే అవిస్మృతిస్త్వచ్చరణారవిందే, నీ చరణారవిందములు ఎప్పుడూ కూడా నాకు గుర్తొచ్చేలా చేయవయ్యా ఓ స్వామి. ఆదిత్యస్య గతాగతైరహరః సంక్షీయతే జీవితం వ్యాపారై బహు కార్యభార గురుభి కాలోపి న జ్ఞాయతే అని చెప్పి అంటారు నీతి శతకంలో. ఒక్కనాడు సూర్యోదయ సూర్యాస్తమయాలు అయ్యాయి అంటే మన ఆయుష్లో ఒకరోజు గడిచిపోయినట్టే. అయితే మనం నిత్య నిరంతరము కూడా ఆ విషయాన్ని తెలుసుకుంటూ కూడా మాయా అనేటువంటి దాని చేత మనం కప్పబడి ఈ విషయాన్ని తెలుసుకుంటూనే తెలియక ఉన్నట్లుగా మనం జీవనాన్ని గడిపేస్తూ ఉన్నాం. కానీ ఇలా గడిపేస్తూ ఉంటే కనుక మన జీవనం సార్థకత చేకూరేది ఎప్పుడు. కాబట్టి మనం ఈ నిమిషం నుండే ముకుంద మూర్ధన ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అని చెప్పి ఆ పదపద్మాలను ఎల్లప్పుడూ నా యొక్క మనస్సులో ఉండే విధంగా నా మనస్సుకి స్మృతి కలిగే విధంగా అనుగ్రహించవయ్యా ఓ స్వామి అని చెప్పి ఆ శ్రీనివాస ప్రభువును ప్రార్థిస్తూ అద్య ప్రభృతి దాసోహం దేవదేవ జగత్పతే జన్మమాభూజ్జగన్నాథ దేవదేవ జనార్దన. స్వామి నేను నీకు దాసుణ్ణి. అద్య ప్రభృతి దాసోహం, ఏ రోజుకా రోజే ఈ రోజు నుంచి నీకు దాస్యాన్ని చేస్తున్నానయ్యా. దేవదేవ జగత్పతే జన్మ మాభూత్, ఇప్పటి వరకు ఎన్నో జన్మలను తీసుకుంటూ ఎన్నో గర్భనరకాలను అనుభవిస్తూ ఈ మానవ జన్మ వరకు వచ్చానయ్యా. కానీ నీ అనుగ్రహం వల్ల నాకు జ్ఞానాన్ని కలిగించావు కాబట్టి ఇకపై నాకు జన్మలు వద్దు, ఈ జన్మతో సరి. ఈ మానవ జన్మను నేను సార్థకత చేకూర్చుకోవడానికై నిత్య నిరంతరము నీ పాదాలను శరణు వేడుతూ ధర్మపరమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తాను ఓ స్వామి, నాకు మోక్షాన్ని ప్రసాదించవయ్యా అని చెప్పి నిత్య నిరంతరము ఆ స్వామివారిని మనం ప్రార్థించాలి. అటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. గోవింద శుద్ధం శుద్ధైన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆశీర్వాన్ నమస్తే శుద్ధాభిరోతిమిః శుద్ధోరగిం నిధారగి శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినో ఆరగిం శుద్ధో రత్నాని దాసునే శుద్ధో వృత్రాన్ని జిగ్నసే శుద్ధో వాజం శుదాసతే మయ దేవాత్రమిడమాజవంతాం మయ్యాసీరస్తు మయ దేవహూతిః దైవ్యాహోతారావణయంత పూర్వేరిష్టాస్యామ ధర్మాసువీరాః మహ్యం యురంతు మమయాని హవ్యాకోతి సత్యామనసో మే అస్తు ये नोमानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिपूजनामि देवी ईश्वरवे रणकृणोत विश्वे देवास यह वीरयध्वं महास्महि प्रजगामातनोभिर्मादधामद्विषते सोमराजन् जातवेदो भुवनस्य रेत जहसञ्च तपसो युज्यनिष्यते
అగ్నిమశ్వత్థాదరి హవ్యవాహకం శమే గర్భాంజనగన్యోమయో భూః అదితేన మన్యస్వ అనమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిద ప్రసువా బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పరస్తాత్ విషేమతస్సురుజో వేన ఆవహ సబుద్ధ్యా పుపమా అస్య విష్టాసతశ్చ యోనమసతశ్చ వివహ ఓం భూబ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరంకరమన్యంతరాత్ సాధన్యం విదత్యకం చ భేగం తశ్రవణం యోదరాస తస్మై ఓం భూస్వమావాహయామి ఓం భవర్యజ్ఞాంకమావాహయామి ఓం సవరిందమావాహయామి ఓం భూర్భవస్వశ్చంద్రమావాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయిత్మన్నాగస్య పృష్ఠేయమానోస్తే సప్తర్హీనాకం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధీః ఓం ప్రోక్ష్య సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయిత్మన్నాగస్య పృష్ఠేయమానోస్తే సప్తర్హీనాకం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధీః ఓం ప్రోక్ష్య పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो జిగ్నయే स्तो వాజపూతే स्तो విష్ణోర్మనసా పూతే स्तो జిగ్నస్య భావనే స్తః పరశురస పవిత్రే स्तो వైష్ణవ్యో దేవ సవిత ప్రసవనాత్ తచ్ఛత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్రే భువో అగ్రే కుమోగ్రయమం జిగ్నం యథాగ్రే జిగ్నపదంధత్త కిష్మానింద్రో వృణీత వృత్రతూర్యే యూయమింద్రమవృణీర్ధం వృత్రతూర్యే ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्णप्रणीष्यामि यजमानवाचं यच्छा प्रणयज्ञं देवतावर्धयित्वन्नाकस्य प्रश्नेयमानोऽस्तु सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ओं प्रणया सोमावप्रणीष्यामि यजमानवाचं यच्छा प्रणयज्ञं देवतावर्धयित्वन्नाकस्य पृष्ठे यजमानो सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ओम प्रणया कोमप्रणित समप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सुखं साधयन्तरः इदं वदन्ति कृतपट्टापदागः सहस्रभोषं जिनमानेऽन्यञ्चतेः कोमो जनक् समो जनक् संविशन्तान् देवीर्वश पात्राणि देव इत्यादि प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि पुत्रप्रणिधो अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि आपापोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये दृष्टनोवामि ब्रह्मणे दृष्टनोवामि इन्द्रागे दृष्टनोवामि अग्नये दृष्टनोवामि सोमागे दृष्टनोवामि अग्नये दृष्टनोवामि सोमागे दृष्टनोवामि अग्निशोमाभ्यां दृष्टनोवामि प्रजापतये दृष्टनोवामि ब्रह्मणे दृष्टनोवामि इन्द्रागे दृष्टनोवामि वसुभ्योष्टनोवामि मरुद्भ्योष्टनोवामि रुद्रेभ्योष्टनोवामि आपापोपस्पृश्य श्रीमहाविष्णवे दृष्टनोवामि बृहस्पतये दृष्टनोवामि मित्रागे दृष्टनोवामि वरुणागे दृष्टनोवामि आदित्येभ्यो दृष्टनोवामि अस्त्रिभ्यां दृष्टनोवामि पूष्णे दृष्टनोवामि कक्षागे दृष्टनोवामि कक्षदेवता सोमागे दृष्टनोवामि औपासनयज्ञागे दृष्टनोवामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो दृष्टनोवामि सर्वदेवेभ्यो दृष्टनोवामि आद्यं तृप्यतिस्रयामि चलं तृप्यतिस्रयामि अग्ने द्योतिरसि समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितमृक्षोऽन्तरिता अरातयः प्रत्युष्टकमृक्ष प्रत्युष्टा अरातयः चित्ततिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः देवस्ताद्विरापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षता आज्या चरुभिः इमामे अग्निष्टगाधेनवः सन्त्वेका च शतं च सहस्रं च युतं च नियुतं च प्रयुतं च अर्बुदं च इन्द्यार्बुदं च समुद्रश्च मध्यं च अन्तश्च परार्तश्च इमामे अग्निष्टगाधेनवः सन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः यातवेदसे नमः सहोजसे नमः अजराप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्मा अनुमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवसवितः प्रसुवा षष्टिचतुर्हस्राण्यगितमक्षयमर्पदमानया अयन्तयिद्म आत्मा जातवेदस्तेनेद्यस्तवर्तस्वजेद्दवर्तगिरास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्या दाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा युक्तो वः अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा
आपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्मभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपासन यज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्यावं भू स्वाहा आवं भव स्वाहा आवं सव स्वाहा आवं भूर्भव स्व स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिञ्चक्रमणे औपासनाग्नौ आघारान्ते स्वरमन्त्र अक्षरक्रियादोषप्रागच्चित्तार्थमतो देवादिशक्मैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रसुवा ॐ अतो देवा अवन्तनो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिस्वाहा इदं विष्णुर्विक्रमे त्रेधानतधेमदं समूढमस्यमागं श्री स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोमा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि विश्वदिगतो व्रतानि पत्पथे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुणादर्घ स्वाहा तद्विप्रासोऽपि वन्यमोजाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्रमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुव स्व स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसमिदप्रासामीः ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగి కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో
కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము విలసత్ శ్రీవత్సజిగ్నం భజే స్వచ్చక్రశంఖం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబసూత్రోత్పలమాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటిబ్రహ్మాండానాం ఏకతమే ఆప్తేజో వాయువ్యాకాశ అహంకారమహదవ్యక్తాఖ్యసప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సమర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావతపుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభితే అమరావతే తేజోపతే సంయమనే రక్షోపతే సింధుపతే గంధవత్యలకాపతే యశోపతేత్యష్టదేవ పునే విరాజతే ఇంద్రాగ్నియమ నిరృతి వర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలయితే లవనేక్షుసురా సర్పితశిక్షేర సుప్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ జాగజాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమణయ సఖ్య అదృక్షద్వింధ్యమానయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకిం పురుషహారీనామృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకనమణక కురువరషాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్క్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాదకాది సమస్త దిరిదక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య త్రై సూర్యమండలపర్యంతం కృతనాశైర్వర్షసహస్రావధానే ఏకైకజలాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపేజపౌండరీకాశ్వమేధాధి శతకృతుపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యపతమిత చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖణోమణీంద్రమదానసారవిర్భృగ్వాదిభిర్వశిష్టాదిభిః దివ్యమహర్షిభిः ఋక్తకుహ్యధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమత వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూషస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోక్షయాతివశాత్ ఉత్పత్తి స్థితిలయకారణభూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్తదేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ
కిరీటహారకేయూర దివ్యాభరణభూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిः శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వాభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధరవణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యవన ఆప్నవాన ఉర్వవైదలవంజారుహేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవితపాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పతనయాం ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధరవణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రగారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవితపాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీనామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకజగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతచేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యస్సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తః సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. కన్యాం కసంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని చెప్పి ఇప్పటిదాకా అత్యంత వైభవోపేతంగా ఈ కన్యాదాన కల్పోక్తమైనటువంటి సకల ఫలములు మనకు అందాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మహాసంకల్ప పఠనాన్ని నిర్వర్తించారు ఆచార్యస్వామి వారు. ఈ మహాసంకల్పములో అసలు సృష్టి ఎలా మొదలైనది, ఎన్ని సముద్రములు ఉన్నవి, ఎంతమంది దిక్పాలకులు ఈ యొక్క భూమండలాన్నంతటిని పాలిస్తూ ఉన్నారు, అలాగే ఎన్ని సముద్రములు ఉన్నవి ఇత్యాది విశేషములన్నిటినీ కూడా పఠించి ఈనాడు తిరుమల క్షేత్రంలో ఈ చూస్తున్నటువంటి భక్త మహాజనులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క శ్రేయస్సు కోసమై దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం అని అన్నట్లుగా భూమండలం నుంచి ఆదిత్య మండలం వరకు ఒక నువ్వుల రాశిని పోసి 1000 సంవత్సరాలకు ఒకసారి ఒక నువ్వు గింజను తీసే విధంగా చేస్తే కనుక ఎన్ని కోట్ల సంవత్సరాలకైతే ఆ నువ్వుల రాశి మొత్తం తరిగిపోతుందో అన్ని కోట్ల సంవత్సరాల కాలం పాటు మనము మన పితరులంతా కూడా స్వామి యొక్క పద సాన్నిధ్యంలో ఉంటాము అని చెప్పి కన్యాదాన సంకల్పం చెబుతూ ఉన్నది. ఇంకా త్రిగుణీకృతంగా సమస్తములైనటువంటి యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలం కేవలం ఈ కన్యాదాన కైంకర్యం వల్ల మనకు కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధంగా అత్యంత వైభవోపేతంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లను శ్రీనివాస ప్రభువుకు ఇచ్చి కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించారు, ప్రవరలను పఠించారు. ఇటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం నిత్య నిరంతరము వీక్షించడం ద్వారా జగత్ కళ్యాణ చక్రవర్తి జగత్ కళ్యాణకారకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు మనకు సకల శుభం ఫలాలను కూడా అనుగ్రహిస్తాడు అని మనకు ఆగమశాస్త్రం ద్వారా తెలుస్తూ ఉన్నది. అటువంటి స్వామివారిని ఎల్లప్పుడూ మనం భక్తితో సేవిస్తూ ఉండాలి. ఎందుకు అంటే సర్వవ్యాపకుడు ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి అని చెప్పి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో చెబుతాడు. హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఎక్కడున్నాడు పరమాత్మ అంటే, ఎక్కడ ఉన్నాడు అని నువ్వు అడుగుతున్నావయ్యా, ఎక్కడ లేడు చెప్పు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనేటువంటి సందేహం కాదు, చక్రి సర్వోపగతుండు అన్నిటా కూడా వ్యాపించి ఉన్నాడు, పిపీలికాది బ్రహ్మపర్యంతం సకల చరాచర జగత్తులో అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు. మరి ఇంతటా వ్యాపించి ఉన్నవాడు ఎందుకు కనిపించట్లేదు అని అంటే కనుక చూసేటువంటి దృష్టిలో మనకు లోపం ఉండొచ్చు, కానీ స్వామివారు సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నాడు.
అయితే ఎలా వ్యాపించి ఉన్నాడు అంటే క్షీరే సర్పిహి అని చెప్పి అన్నారు. అంటే పాలల్లో వెన్నలాగా ఉన్నాడట, పాలల్లో నెయ్యిలాగా ఉన్నాడట. మనం పాలను చూస్తూ ఉంటే మనకు అందులో ఉండేటువంటి నెయ్యి కనిపించదు. ఆ పాలను పెరుగుగా చేసి దానికి కొన్ని సాధనాలను మనం ఏర్పాటు చేసుకుని వెన్నగా చేసి ఆ వెన్నను మనం సాధిస్తే నెయ్యిగా మారుతుంది. అలాగా క్షీరే సర్పి తిలే తైలం, నువ్వులలో నూనె వలె దాగి ఉన్నాడు. పుష్పే గంధ, పువ్వులలో సుగంధం వలె దాగి ఉన్నాడు. ఫలే రస, పండ్లలో రసం మాదిరిగా ఉన్నాడు అని చెప్పి మనకు తత్వజ్ఞానం చెబుతూ ఉన్నది. అయితే ఇలా వ్యాపించి ఉన్నటువంటి స్వామివారిని మనం ఎలా తెలుసుకోవడం అంటే జ్ఞానేన భక్త్యాచయుక్తస్య అంతఃసన్నిహితో భవతి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు. ఎందెందు వెదకి చూచిన అంటే మనం వెతకడం మొదలు పెట్టాలి. ఎలాగా అంటే ధ్యానమధనం చేయడం ద్వారా మనం అంతర్ముఖులమై నిత్య నిరంతరము కూడా తమాదిదేవం కరుణానిధానం అని అన్నట్లుగా మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను చూడటం మొదలు పెడితే మనకు ప్రపంచమంతా పరమాత్మమయంగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి స్వామివారిని మనం సేవించడానికై నిత్య నిరంతరము నవవిధ భక్తి మార్గాలను శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని అన్నట్లుగా మనం స్వామివారిని తెలుసుకోవాలి, వెతకాలి అంటే కనుక మనకు భక్తి అనేటువంటి సాధనం పరిపూర్ణంగా ఉండాలి. ఇటువంటి భక్తి విశేషాన్ని మనం కలిగి ఉంటే కనుక అత్యంత సులువుగా మనకు ప్రత్యక్షమవుతారు ఆ యొక్క స్వామివారు. అటువంటి స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటే కనుక మనకు లోకమంతా కూడా పరమాత్మ నిండి ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో అది అత్యంత సులువుగా గోచరం అవుతుంది. ప్రతి జీవిలోనూ కూడా పరమాత్మను చూసేటువంటి భాగ్యాన్ని మనం పొందవచ్చు. అటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో అత్యంత ప్రధాన ఘట్టమైనటువంటి మాంగళ్య ధారణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. భక్తి శ్రద్ధలతో నమస్కరిద్దాం. గోవింద గోవింద. ఓం ప్రజాపతి సోమగం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ప్రజాపతి సోమగం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలి
వైవాహిక మహోత్సవాక్యంద్రమణి ఔపాసనాగ్నౌ ప్రధాన హోమం కరిష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుమా. ఓం అగ్రేత ప్రథమో దేవతానాగం సోస్య ప్రజామంత్యమర్చ భాషాత్ తదయకం రాజావృణో మంజనాం యథేయక్ స్త్రీ పౌత్రమకన్నరోధాత్ స్వాహా. ఇమం మే వృణస్తృతి హవమత్యాచ మృడయా స్వామవశ్వరాజకే స్వాహా. తత్వాయామి బ్రహ్మణామంతమానసుదాశా ఆస్తి యజమానో హవిర్భిః అహేడమానో వరుణే హవోదృశకం సమాన ఆయ ప్రమోషి స్వాహా. తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడో మయా సతీష్ఠా. యజిష్టో వహ్నితమస్సోషితానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమధ్యస్మత్స్వాహా. సత్వన్నో అగ్నే మమో భవతి నేతిష్టో అస్యాపశుతో వ్యష్టో అవజక్ష్మణో వరణకం మృడానో వీహమృడీకం సహపోనయేధి స్వాహా. త్వమగ్నే అయాస్యాసన్మనసాహితః అయాసన హవ్యమోహితే జానో దేహిమేషుడుగ్ స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా. అదితేన్మమగ్స్థాః అనుమతేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసమితప్రాసామీః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాసస్వామినः వైవాహిక మహోత్సవాక్యంద్రమణి ఔపాసనాగ్నౌ లాజహోమం కరిష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసుమా. ఇమాన్ లాజానామిత్యభిఘార్య. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిర్నుమన్యతాం. యయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతి. దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషాస్త్వాయుషో దోషధేన పుంరసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను. విశ్వాభుతత్వయా వయం ధారాబుధన్యా ఇవ అతిగాహే మహిద్విషః. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం. యయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతి. దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భవస్వ స్వాహ. అదితేన్మమగ్స్థాః అనుమతేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసమితప్రాసామీః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాసస్వామినः వైవాహిక మహోత్సవాక్యంద్రమణి ఔపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాదశిత్మైష్టమహోమం కరిష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసుమా. ఓం అతో దేవా అవంతనోకితో విఘ్నర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా. ఇదం విఘ్నర్విచక్రమే త్రిధానదృహే పదం సమూఢమస్య భాగం సురే స్వాహా. త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా. విష్ణో కర్మాణి పశ్యతి గతో వ్రతాని పుష్పషే ఇంద్రస్య యుజ్యస్సఖా స్వాహా. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివేవ చక్షుడా స్వాహా. తద్విప్రాసోపి పంచమో జాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్రమం పదగ్గ స్వాహా. ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భవస్వ స్వాహ. అదితేన్మమగ్స్థాః అనుమతేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసమితప్రాసామీః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాసస్వామినः వైవాహిక మహోత్సవాక్యంద్రకర్మణి ఔపాసనాగ్నౌ కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టానంత హోమం కరిష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసుమా. ఓం యతస్య కర్మణోతిరీర్జం యద్వాన్యూనమిహాకరం అగ్నిశ్చస్విష్టకృత్వాన్ సర్వకుస్విష్టకం సుహృదం కరోతు స్వాహా. అగ్నయే స్విష్టకృతే దుహుతహుతాహుతేనాం కామానాగం సమర్థయిత్రే స్వాహా. అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా. విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా. सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमपुष्मै स्वाहा. अग्नये स्विष्टकृते स्वाहा. वास्तवते नमो वास्तवतये स्वाहा. यन्म आत्मनो मिन्दा भूदग्निस्तत्पुनरः आर्जातवेदा विजर्षणि स्वाहा. पुनरग्निचक्षुर्दात्रेन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनायवं चक्षुरादत्तमक्षो स्वाहा. इष्टेभ्य स्वाहा. वषडनिष्टेभ्य स्वाहा. भेषन्तृत्यै स्वाहा. स्कृत्यै स्वाहा. दौराध्यै स्वाहा. दैवीभ्य स्वाहा. तनूभ्य स्वाहा. आरध्यै स्वाहा. समृद्ध्यै स्वाहा. सर्वसमृद्ध्यै स्वाहा.
येधोऽस्येधिषीमहि स्वाहा समितसितेजो मयिधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तदिक्मा सप्त ऋषयः सप्तधाम प्रयाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयो नीरापनस्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् निष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदर्भक्तं द्यौर्भक्तं पृथिवी भक्तं मोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भक्तम् अग्निर्जैनं वेदर्जैनं द्यौर्जैनं पृथिवी जीर्णं मोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बरिहरहविषा घृतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्कां दिव्यं नभो गच्छतु यत् स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्योस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतर्पितर्पिता महाप्रभृता महाश्चाक्षय्य मस्तु तृप्यन्तां मदितेन्ममग्रस्ताः अनुमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसमितप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सुखमिदास्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्यै जुहोमि अक्षितमसि मामे क्ष्येष्ठाः प्रात्यान्तिषु देवार्त्वजो मार्जयन्तां वरशिष्टाकक्वरेष्टोग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधीग स्वाहा ऊर्ध्वं यज्ञं नयदम्बाजी एकवरदमत्रमेधां वश्मन् पृथिव्या दिवो वा विष्णुत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्रात्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमोक्त्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्थतिपङ्गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्जे दधातन महेरणाय चक्षसे जिन्वथा आपो जनयथा चनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्मी भूजासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्मी भूजासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्मी भूजासं मय मेधां मय प्रजां मयि यज्ञस्तेजो दधात मय मेधां मय प्रजां मयि इन्द्रियं दधात मय मेधां मय प्रजां मय सूर्यो भ्राजो दधात् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं उदासन यकृतमया देव परिपूर्णं तदस्ते प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णान् स्मरणं परमकायेन वाचामनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्कलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादर्घ्याचमनीं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पादर्घ्याचमनीं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः ప్రాణాపానసమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ప్రతి ఒక్క జీవిలో వైశ్వానర తేజస్వరూపంలో ఉండి నిత్య నిరంతరము ఆ జీవులు తీసుకునేటువంటి ఆహారాలన్నిటినీ పచనం చేసేటువంటి బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటాడు అంతర్యామి ఆ యొక్క పరమాత్మ.
అటువంటి పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో లాజహోమ ప్రధాన హోమాది కైంకర్యాలన్నింటినీ భక్తి శ్రద్ధలతో నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు వారణమాయిరం పుష్పమాల పరివర్తనం అనేటువంటి కైంకర్యాలను నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. ఇందాక మనం చెప్పుకున్నాం, పరమాత్మను తెలుసుకోవాలి అంటే మనకు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం ఆ స్వామివారి మీద ఉండాలి. దానికి ప్రతీకయే గోదాదేవి. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం అని ఆ గోదాదేవిని స్తుతిస్తారు. చిన్ననాటి నుంచే కృష్ణుడిపైన విశేషమైనటువంటి భక్తి విశ్వాసాన్ని నింపుకొని, పరమపురుషుడు అంటే స్వామివారు ఒక్కరే. ఈ జగత్తులో ఉన్నటువంటి మిగతా జీవులన్నీ కూడా స్త్రీ స్వరూపాలు, పరమపురుషుడు పరమాత్మ ఒక్కడే. కాబట్టి ఈ జీవులన్నీ కూడా ఏనాటికైనా పరమపురుషుడైనటువంటి స్వామివారిని చేరుకోవాలి అనేటువంటి భావనతో నిత్య నిరంతరము కూడా ఆ తులసి వనంలో ఉద్భవించినటువంటి గోదాదేవి నిత్య నిరంతరము పుష్పాలను, తులసిని వీటన్నిటినీ సేకరించి ఒక వనమాలగా చేకూర్చి ఆ యొక్క వనమాలను ఆమె ధరించి స్వామివారికి సమర్పించేదట. నిజానికి మనం ధరించినటువంటి మాలను కానీ పుష్పాలను కానీ స్వామివారికి సమర్పించడం అంటే అది అపచారం అవుతుంది. కానీ ఆ గోదాదేవికి ఉన్నటువంటి భక్తి విశ్వాసముల వల్ల ఆవిడ వేసుకున్నటువంటి మాలలను స్వామి అత్యంత ప్రీతిగా స్వీకరించాట. అందుకే ఆముక్త మాల్యద అని చెప్పి అంటారు గోదాదేవిని. అంటే తన యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఉన్నటువంటి భక్తి విశ్వాసాలను బట్టి పరమాత్మ కూడా వారిని అనుగ్రహిస్తూ ఉంటాడు అని చెప్పి మనకు పురాణముల ద్వారా తెలుస్తూ ఉన్నది. అటువంటి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలను ఎల్లప్పుడూ మన మనస్సులో నింపుకుంటూ కలవుతు స్మరణాన్ముక్తి అని అన్నారు. కాబట్టి ఈ కలియుగంలో భగవన్నామస్మరణ మాత్రమే మనల్ని తరింపజేయగలదు. కాబట్టి భగవన్నామ స్మరణాన్ని సర్వకాల సర్వావస్థల యందు మనం నిర్వర్తిస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో చివరి ఘట్టమైనటువంటి అక్షతారోపణాన్ని మలయప్ప స్వామి వారికి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. మనమంతా ఆనందోత్సాహాల మధ్య వీక్షిద్దాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు